జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయాక రైతులు గుర్తుకొచ్చారని మంత్రి సబితా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకపోవడం వల్లనే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పర్యటించకూడదని చెప్పినా వినకుండా మరలా సెక్యూరిటీ ఇవ్వలేదని అడగడం విడ్డూరమన్నారు. వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం కొనుగోళ్ల డబ్బును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిందని మంత్రి సబితా చెప్పారు. అధికారం పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి రైతన్నలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మరి అన్ని విధాలుగా మరి ప్రజల్లోకి వచ్చి అంతా తెలియజేస్తున్నారు. మరి రైతన్నల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నా రైతన్నలు, నా బీసీలు, నా బడుగు బడిగిన వర్గాలు, నా యువత అని చెప్పి ఏ విధంగా దగా చేశారో ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది, ఒక ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రైతులు ఈయనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మీ మిర్చి మండి కాడ ఏ విధంగా ప్రవర్తించాడో మనం అందరం